నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తేరు బజార్లో సంజీవ్ నగర్ మాచని సోమప్ప నగర్ లో చేనేతల ఆత్మ గర్జన సభ నిర్వహించారు. చేనేత గర్జన సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇక చేనేత ఆత్మ గౌరవ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ 1989లో చేనేతలకు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదు. మళ్ళీ 34 సంవత్సరాల తర్వాత ఈ అవకాశాన్ని మీరందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకుని చేనేత ఆడబిడ్డ అయిన నన్ను గెలిపిస్తారని, చేనేత అయిన నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, అసెంబ్లీలో చేనేతల సమస్యలను గలం విప్పుతానని, మాచాని సోమప్ప మాదిరిగా ఎమ్మిగనూరుకి సేవ చేసుకుంటానని, ఎమ్మిగనూరు ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, చేనేతలందరూ ఒకతాటిపై నిలబడి చేనేత బిడ్డ అయిన నాకు ఓటు వేసి వేయించాలని అభ్యర్థించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు 2 ఓట్లు వేయాలని తెలిపారు. ఎందుకంటే 5 సంవత్సరాలు మనకు సంక్షేమ పథకాలని అందిస్తూ వెళ్ళాడు. ఎవరు విమర్శించినా, ఎవరు ఎంత అన్నా అప్పుల పాలైపోతుంది రాష్ట్రం అని అన్నా కూడా ఆగలేదు. మనకు సంక్షేమ పథకాలు అందించాడు. రాష్ట్రం ఏమి అప్పుల పాలు ఎంత ఉండాలో అంతలోనే లిమిట్లోనే ఉంది. ఎందుకంటే లిమిట్ దాటితే ఆర్బీఐ బ్యాంకు మనకు డబ్బులు ఇవ్వరు. అన్ని జగనన్న మీద అబద్ధపు మాటలు చెప్పుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదన్నా పరిమితిలో ఉంటేనే పరిమితినే మనకి మంచి చేస్తాడు. ఈరోజు ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటూ ప్రతి కులానికి కూడా గౌరవాన్ని ఇస్తున్నాడు. ప్రతి మహిళను కూడా ఆర్థికంగా బలోపేతం చేసి మనందరికీ కూడా ఒక గౌరవాన్ని ఇస్తున్నాడు. మన దగ్గర చేతిలో డబ్బులుంటే ఆ ధైర్యమే వేరు. ఈరోజు మహిళలని మీకు ఆ ధైర్యాన్ని మీకు నింపాడు. మీ అందరికీ కూడా ఆయన అండుగా ఉండి చేయూతనిస్తూ, మీ అందరికీ ఆసరాగా ఉంటూ, మీ అందరికీ ఒక మనోస్థైర్యాన్ని ఇస్తూ జగనన్న మన వెంట నడుస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నమ్మితే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజు ఒక బీసీ మహిళనైన నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎమ్మిగనూరుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాడు. ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదిస్తే తప్పకుండా ఎమ్మిగనూరుకి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి సేవ చేసుకుంటారని, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి దగ్గర ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ఎంపీగా ఉన్నప్పుడు 7 నియోజకవర్గాలలో తిరిగి పనిచేశాను. నేను పార్లమెంట్ లో మాట్లాడి మన నియోజకవర్గాలకి కావలసిన విధంగా పనిచేశాను. ఈరోజు టీడీపీ వాళ్ళు నా గురించి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. వారి విఘ్నతకే వదిలేస్తాను. ఎందుకంటే నేను వారి గురించి మాట్లాడదలుచుకోలేదు. నేనేంటో ప్రజలకు తెలుసు. నేను ఏ విధంగా పనిచేస్తానో మీరందరికీ తెలుసు. 7 నియోజకవర్గాల ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే నేను చేసి చూపించాను. నా దగ్గర ఆ కైనపు అభివృద్ధి చేసే సాహసం, ఆ లక్షణం నా దగ్గర ఉంది. ఈరోజు కూడా మన వార్డ్స్ లో 31 వార్డులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీల సమస్య, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే కొన్ని హైటెన్షన్ వైర్లు, కొన్ని దగ్గర మరి కాలువలు, ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మీరు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇవన్నీ కూడా మొదలు పెడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో, బుడగ జంగాలకు కానివ్వండి, మరి కొన్ని పెద్ద రోడ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయాల్సిన రోడ్స్, కనెక్టివిటీ రోడ్లు, కోసగి నుంచి రోడ్స్, ఇవన్నీ కూడా మనం పార్లమెంట్ లో మన బివై రామయ్యను కూడా గెలిపిస్తే అక్కడి నుంచి కూడా నిధులను తీసుకొని వచ్చి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం. ఎంపీగా పనిచేశాను కాబట్టి నాకు ఆ అవగాహన ఉంది. నిధులను ఎప్పుడు ఎలా తీసుకొని రాగలుగుతామో ఆ అవగాహన కూడా ఉంది. కాబట్టి ఆ నిధులను తీసుకొని వచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుందామని, తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ ఒక
మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను. మరి ఒక మహిళనైన నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఆశిస్తూ 31వ వార్డులు మహిళలకు, పురుషులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా సారు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఈరోజు నేను మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ సేవ చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మే 13వ తేదీన ఎలక్షన్స్ పోలింగ్ బూత్ లో 2 మిషన్లు ఉంటాయి. 2 కూడా సారు గుర్తుకే ఓటు వేసి 3వ నంబర్ అయినా మనకు 3వ నంబర్ అలాట్ చేశారు. 3వ నంబర్ లో నా పేరు, నా ఫోటో, సారు గుర్తు ఉంటుంది. అది చూసి మీరందరూ కూడా సారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ